పిల్లవాడిలో ఉండేటటువంటి సుగుణం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా వాడు దాన్ని ఇది సరిగా చేస్తున్నానా లేదా, తండ్రి సరిగా చేస్తున్నాడా లేదా, తను సరిగా చేస్తున్నానా లేదా అనేటటువంటి ఒక శ్రద్ధ ఎప్పుడు కూడా ఆ పనిలో తప్పుందా ఒప్పుందా అని చెప్పి వాడు అడుగుతూ ఉంటాడనమాట. నన్ను యముడికి ఇవ్వటం వలన ఈ తండ్రి సాధించబోయేది ఏమిటి ఉంటుంది, అతనికి ఏమి ఒరుగుతుంది నన్ను యముడికి ఇవ్వటం వల్ల, తర్వాత యముడికి నన్ను తీసుకోవటం వల్ల ఆయనకి ఏం ఉపయోగం జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే యముడు అనేది వీడు ఎంతసేపు దానం ఎవరికి ఇవ్వాలనుకుంటాం మనం, దానము అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దానం ఇస్తాం. సడన్గా యముడు సీన్లోకి వచ్చేసాడు. యముడు అనే మాట తండ్రి నోట్లోంచి వచ్చింది. సో యముడికి నాతోటి ఏం పని, నేను కొన్ని విషయాల్లో మధ్యముడుగా ఉన్నాను, కొన్ని విషయాలలో నేను అధముడుగా ఉన్నాను, కొన్ని విషయాల్లో గొప్పగా ఉన్నాను. ఇటువంటి నన్ను తీసుకెళ్ళి నా తండ్రి యముడికి ఇస్తున్నాడు. యముడికి ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా నా తండ్రికి సాయపడగలుగుతాను, నాకు వచ్చేటటువంటి ఆ తండ్రికి వచ్చేటటువంటి లాభం ఏమిటి, నన్ను యముడు తీసుకోవటం వల్ల యముడికి వచ్చేటటువంటి ఒరిగింది ఏమిటి, ఆయనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అని చెప్పి ఈ పిల్లవాడు ఆలోచిస్తూ ఉంటాడు.